ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన, శ్రేష్టమైన, అతి మనోహరమైన, సర్వోత్కృష్టమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను. గడిచిన 2 రోజుల క్రితం మనం ఒక వీడియో చేయటం జరిగింది. మీకందరికీ తెలుసు, మీలో చాలామంది దాన్ని చూశారు, ఆదరించారు, ఎన్నో కామెంట్స్ పెట్టారు, కృతజ్ఞతలు తెలిపారు. మరి చాలా చక్కగా వివరించారని పర్సనల్‌గా కూడా నాకు మెసేజ్ చేయటం జరిగింది. అందును బట్టి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు దేవాది దేవునికే చెల్లునుగాక. అయితే ప్రియమైనటువంటి సహోదరులారా, ఆ సంస్థ నుంచి, ఆ డినామినేషన్ నుంచి అనేకమైనటువంటి విద్యార్థులు చాలామంది కామెంట్ చేశారు. వారి యొక్క కామెంటు మరి ఎలాగుందో, వాళ్ళు ఏమేం ప్రశ్నలు అడిగారో నేను ఈ వీడియోలో మరి కొన్ని ప్రశ్నలను, ప్రాముఖ్యమైన ప్రశ్నలను, సమయాభావాన్ని బట్టి కొన్ని ప్రశ్నలను మీకు నేను చదివి వినిపించి వాటికి జవాబులు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాననమాట. వారు అడిగిన ప్రశ్నను స్క్రీన్ పైన డిస్ప్లే కూడా చేస్తాను. కాబట్టి దయచేసి తప్పకుండా మీరందరూ జాగ్రత్తగా పరిశీలించాలని మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. సాగర్ గారంటే వ్యక్తిగతంగా నాకు చాలా అభిమానమే. ఆయన పెద్ద వ్యక్తి. నేను కూడా ఆయన్ని ప్రేమిస్తాను. మంచి సేవ జరిగిస్తా ఉన్నారు ఆయన. బాగా కష్టపడతా ఉన్నారు. కాబట్టి వారి విషయంలో నా అభిమానం ఎప్పుడు ఉంటుంది. వారంటే నాకు గౌరవం. వయసులో పెద్ద. దేవుని పరిచర్య చేస్తున్నాడు కాబట్టి ఆయనంటే నాకు అభిమానం, ప్రేమ ఖచ్చితంగా ఎప్పుడు ఉంటాయి. ఆయన పెద్ద వ్యక్తి కాబట్టి అవసరమైతే, తమ్ముడు నా కాళ్ళు కొంచెం నొప్పిగా ఉన్నాయి, కాసేపు కాళ్ళు ఒత్తు, నొక్కు అనంటే కాళ్ళు ఒత్తటానికి కూడా నేనేమి సిగ్గుపడను. ఎందుకంటే పెద్దలను అపారమైనటువంటి గౌరవం పెద్దల పట్ల నాకు ఉంటుంది. సో ఆ పరిచర్య చేసే విషయంలో కూడా నేను సిగ్గుపడను. అంటే ఒక వ్యక్తిని, ఆయనే కాదు, దైవజనుడు నాకంటే పెద్ద వ్యక్తిని, దేవుని పరిచర్య చేస్తున్న వ్యక్తుల్ని ఎంతగానో గౌరవిస్తాను. ప్రతి ఒక్కరి కాళ్ళు ఒత్తటానికి కూడా నేను ఏమి సిగ్గుపడను. అంటే నాకు దేవుడు నేర్పినటువంటి విధేయత అదనమాట. సో అంత ప్రేమ ఉన్నప్పటికీ కూడా వాక్యానికి విరుద్ధంగా మాత్రం మాట్లాడితే, వాక్యాన్ని తప్పుడుగా బోధిస్తే, దేవుని మాటలను వక్ర భాష్యం చెప్తే మాత్రం ఆ బోధ, తప్పుడు బోధ ఏదైతే ఉందో దాన్ని ఖండాలుగా ఖండించడం మాత్రం తప్పదు. వ్యక్తి మీద నాకు ప్రేమ ఉన్నా, వారు ఏది పడితే అది చెప్తే, అవాస్తవాలను చెప్తే, బైబిల్లో లేని బోధన చెప్తే, నా యేసయ్య తరపున నేను పోరాటం చేయాలి. అసత్య బోధ తరపున, ఒక్కసారే ఇవ్వబడినటువంటి ఈ వాక్యం తరపున, సువార్త తరపున నేను పోరాటం చేయాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. కాబట్టి తప్పకుండా దాన్ని తీవ్రంగా ఖండిస్తాను. ఆయన ప్రేమిస్తున్నాను కానీ ఆయన చేసే బోధన మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాను నేను. ఆ విషయాన్ని మొట్టమొదటిగా మరి మీరందరూ జ్ఞాపకం ఉంచుకోవాలని మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. చాలా మంది సహోదరులు, వారందరినీ నేను ప్రేమిస్తున్నాను, అందులో బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. అయినా సరే పర్వాలేదు, దేవుడు మిమ్మల్ని దీవించును గాక, మీ కుటుంబాలను దీవించును గాక, మీరందరూ మారాలనే మా ప్రయత్నం. సో మీరు మారు మనసు పొందాలని, చక్కగా పవిత్రమైన మాటలు మాట్లాడాలని, ఎంతో భయం భక్తి కలిగి దేవునిలో బ్రతకాలని, పరమందున్నటువంటి దేవునికి మీరు భయపడాలని, మనం నోరు అన్ని విషయాల్లో మారు మనసు పొందాలని నేను కోరుకుంటూ ఉన్నాను. శ్రమలను సహించటానికే ఉన్నాం కాబట్టి, లోకంలో ఉన్న అన్యులు ఎంతో బ్యాడ్ కామెంట్స్ పెడతా ఉంటారు, తిడతా ఉంటారు. వాటినే భరించిన మనకు అలవాటు అయిపోయింది. క్రైస్తవుడు అంటే అన్ని విధాల బాధలకు, శ్రమలకు, అవమానాలకు మరి అలవాటు పడిన వాడే ఆల్రౌండర్ క్రైస్తవుడు అంటే. అవన్నీ పట్టించుకోను. లోకస్తులు ఎంతో తిడుతుంటారు కాబట్టి వాళ్ళలో మీరు కూడా ఒకళ్ళు అనుకుంటారు తప్ప అంతకు మించి దాని గురించి ఏం బాధపడలేదు. ఎప్పటికైనా మీరు మారు మనసు పొందాలి, మీరు మారాలనేదే మా ఆశ తప్ప అంతకు మించి ఏం ఉండదు. కొంతమంది ప్రశ్నలండి చాలా విడ్డూరంగా అడుగుతా ఉన్నారు. ఎంత విడ్డూరంగా అడుగుతున్నారంటే, మీరు ఇప్పుడు చూస్తారు కదా, కొన్ని క్వశ్చన్స్ నేను తీసుకుంటాను, వాళ్ళు అడిగింది డిస్ప్లే చేస్తాను. కొంతమంది అసలు బైబిల్ చదువుతారో లేదో అన్న డౌట్ కూడా నాకు వచ్చిందండి. అసలు వీళ్ళలో సరి అయిన మారు మనసు అనుభవం వీళ్ళలో ఉందా అని కూడా నాకు అనుమానం కలిగింది. అసలు వీళ్ళు గుడ్డిగా ఫాలో అవుతున్నారా, బైబిల్ని అసలు సరిచూసుకుంటున్నారా, వీళ్ళకి పర్సనల్ బైబిల్ స్టడీ, వ్యక్తిగత బైబిల్ స్టడీ ఉందా అనే అనుమానం కూడా నాకు కలిగింది అనమాట.
అసలు ఎదుటివారు చెప్పేది వీళ్ళు పూర్తిగా వింటారా వినరా అనే డౌట్ కూడా వచ్చింది అనమాట. ఎందుకంటే వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఆ విధంగా ఉన్నాయన్నమాట. దేవుడు త్రియేక దేవుడై ఉన్నాడనే విషయం, పాత నిబంధన గ్రంథములో ఈ దూత యెహోవా అని చెప్పబడిన వ్యక్తి గురించి అని సాగర్ గారు మరి బోధ చేశారు. వాటిని మనం ఖండిస్తూ వీడియో చేశాము. అయితే ఆ వీడియోని మరి వాళ్ళు విన్నా కూడా ఏ రకంగా స్పందించారో ఒకసారి వాళ్ళ కామెంట్ని ఒక్కొక్కటి మనం తీసుకొని సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి ఒక కామెంట్ ఇదిగో చూడండి, డిస్ప్లే మీద కనిపిస్తుంది మీకు. ఆ సహోదరుడు ఏమడుగుతున్నాడంటే, కీర్తనలు 50వ అధ్యాయం అనకూడదా, 50వ పాట అనాలా, మరి సామెతలు 1వ సామెత 2వ సామెత అంటావా, సామెతలను ఏమంటారు, పిచ్చి బోధ మీది కాదా అని చెప్తున్నాడు అనమాట సహోదరుడు అడిగినటువంటి కామెంట్ ప్రశ్న ఇది. నేనేమన్నాను ఆ వీడియోలోనంటే, 50వ కీర్తన అనకుండా ఆయన కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము అని వాళ్ళ గురువు గారు చెప్పారన్నమాట. అయితే అన్నా ఇందులో 50వ అధ్యాయము 51వ అధ్యాయము 52వ అధ్యాయం లాంటివి ఉండవు, ఇవి కీర్తనలు, వీటిలో అధ్యాయాలు ఉండవు. 50వ కీర్తన 51వ కీర్తన 52వ కీర్తన 119వ కీర్తన 150వ కీర్తన అని మనం చెప్పాలి, కానీ వీటిలో అధ్యాయాలు ఉండవు, మీకు ఇది కూడా తెలియకపోవటం బాధాకరం అనే విషయం నేను చెప్పాను. దానికి కౌంటర్గా మన సహోదరుడు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, కీర్తనలు 50వ అధ్యాయం అనకూడదా, 50వ పాట అనాలా, మరి సామెతలు 1వ సామెత 2వ సామెతలు అని లేదేంటి అని అంటావు నువ్వు అని అంటున్నారు ఆయన. దయచేసి అడిగిన సహోదరుడికి నేను చెప్తున్నాను, సామెతలను ఏమంటారు, 1వ సామెత 2వ సామెత అంటావా అని నువ్వు అడుగుతున్న ప్రశ్న నన్ను కాదు, యాక్చువల్గా బైబిల్ గ్రంథాన్ని అడుగుతున్నావు. అది తెలుసుకో ముందు. నువ్వు నన్ను అడుగుతున్నావు అనుకుంటున్నావు, కానీ నువ్వు అడిగే ప్రశ్న బైబిల్ గ్రంథానికి. నేను నా సొంత మాటలేం చెప్పట్లేదు. కీర్తనలు అనాలి, అధ్యాయాలు అనకూడదని నేనేందో కొత్తగా కనిపెట్టింది కాదు. ప్రియమైన సహోదరుడా, గమనించు, ఆలోచించు. ఆవేశపడటానికి ముందు ఆలోచన, బుర్ర ఉపయోగించు. నేనేదో కొత్తగా కనిపెట్టి క్రైస్తవ లోకానికి పరిచయం చేసే మాట కాదు ఇది. అందరికీ తెలుసు, మీ తప్ప. ఇది అందరికీ కామన్గా తెలిసిన విషయమే. ఇది పెద్ద మర్మమేమీ కాదు. ఎందుకని కీర్తనలు మాత్రమే కీర్తనలు అనాలి, మిగతా వాటిని అధ్యాయం అనాలంటే అది బైబిల్లోనే ఉంది. 1వ సామెత 2వ సామెత అని ఎందుకు అనవు అంటే నేనెట్టంటా, బైబిల్లో ఉంటే అంట. నువ్వు బైబిల్ని ప్రశ్నిస్తున్నావు. ఇప్పుడు తెలుగు ట్రాన్స్లేషన్ నమ్ముతారు కదా మీరు, తెలుగే కరెక్ట్ అంటున్నారు కదా. ఆ తెలుగులోనే ఏమనుందో ఒకసారి తీయండి, బైబిల్ చదవండి, ఒకసారి తీయండి. ఆదికాండంలో ఏదైనా ఆదికాండంలో ఏ అధ్యాయం తీసుకో, పైన ఏముంది, ఆదికాండం 16వ అధ్యాయం 17వ అధ్యాయం 19వ అధ్యాయం. నిర్గమకాండం కూడా తీసుకోండి, నిర్గమకాండం 31వ అధ్యాయం 32వ అధ్యాయం, అన్ని అధ్యాయాలను ఉంటుంది. తర్వాత లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం ఏదైనా చూడండి. న్యాయాధిపతుల గ్రంథం చూడు, న్యాయాధిపతులు 2వ అధ్యాయం అని ఉంది, న్యాయాధిపతులు 17వ అధ్యాయం, సమూయేలు గ్రంథం 1 సమూయేలు 17వ అధ్యాయం, 2వ సమూయేలు చూడు 1వ అధ్యాయం 2వ అధ్యాయం, అన్ని అధ్యాయాలే. రాజులు చూడు పోని 2వ రాజులు 24వ అధ్యాయం, దినవృత్తాంతం చూడు 2వ దినవృత్తాంతంలో 25వ అధ్యాయం, పోనీ యోబు గ్రంథం, యెజ్రా గ్రంథం చూడు, యెజ్రా గ్రంథం 3వ అధ్యాయం 4వ అధ్యాయం, పైన ఉండే హెడ్డింగ్లు. తర్వాత నెహెమ్యా చూడు, నెహెమ్యా గ్రంథంలో కూడా అన్ని పైన చూడు అధ్యాయాలు. యోబు గ్రంథంలో చూడు, యోబు గ్రంథం 28వ అధ్యాయం 29వ అధ్యాయం 30వ అధ్యాయం. కీర్తనల గ్రంథం చూడు, ఎక్కడైనా అధ్యాయం ఉందా? 37వ కీర్తన, 38వ కీర్తన, 39వ కీర్తన, 40వ కీర్తన, 50వ కీర్తన, ఎక్కడుంది అధ్యాయం అని? తర్వాత ఆ కీర్తనలు తప్ప బైబిల్ గ్రంథం ఏదైనా చూడు, ప్రసంగి చూడు పోని. సామెతలు అన్నావు కదా నువ్వు, సామెతలే చూడు. సామెతలు 31వ అధ్యాయం 30వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ అధ్యాయం పైన హెడ్డింగ్ చూడు. సామెతలు ఉందా, అధ్యాయాలను ఉందా? ప్రసంగి చూడు, పరమగీతం చూడు, ఏదైనా చూడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం వరకు ఏదైనా చూడు నువ్వు. ఏమనుంది? అధ్యాయాలు. కానీ కీర్తనలో ఏమనుంది? ఎక్కడ ఉందో అధ్యాయాలన్నీ. అవి అధ్యాయాలు కాదు, కీర్తనలు బాబు అని నేను చెప్తే 1వ సామెత అంటావా, 2వ సామెత అంటావా? నేనెందుకంటా? అధ్యాయం అని అంటుంది అక్కడ. సామెతల గ్రంథం 31వ అధ్యాయం ఉంటుంది కాబట్టి నేను 31వ అధ్యాయమే అంటా. బైబిల్ ఏముంటుందో నేను అదంటా. మరి మీరు తెలుగు బైబిల్ నమ్ముతారు కదా, మరి తెలుగు బైబిల్ విరుద్ధంగా ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే అసలు ఏం ప్రశ్నిస్తున్నారో కూడా తెలియదు అనమాట. అందుకే నేను ఓనమాలు నేర్చుకోండి అన్నందుకు కొంతమంది బాధ కలిగితే కలగవచ్చు, కానీ ఇది ఓనమాలు కాబట్టి ఏంటి మరి? ఇది బైబిల్లో ఇంకా సారాంశం బోధలోకి వెళ్ళలేదు. పైన హెడ్డింగ్స్ విషయమే తెలియకుండా మాట్లాడితే నేను ఏమని సమాధానం చెప్పాలి?
తర్వాత దీనికి అనుబంధంగా మరొక సహోదరుడు మరో ప్రశ్న అడిగాడు. చూడండి, డిస్ప్లే చేశాను. ఒరేయ్ నాయనా అంటున్నాడు. చూడండి ఎలా అతని భాష ఎలా ఉందో చూడండి. దేవుడు అతన్ని క్షమించి దీవించును గాక. ఒరేయ్ నాయనా, మరే గొప్పోడివే నువ్వు, పద్యాలు కాకపోతే కీర్తనలు, అన్ని కీర్తనలు లేవురా నాయనా, కీర్తనాకారుడు అంటం కూడా తప్పేరా రా అంటున్నాడు నన్ను. కీర్తనాకారుడు అంటం కూడా తప్పేరా, ఒక్కడు కాదు రాసింది, ముందు నువ్వు తెలుసుకో. అసలు వీడియోలో మనం ఏం మాట్లాడామో ఆయన ఏం మాట్లాడుతున్నాడు అసలు. ఒక్కడు కాదు రాసిందంటే ఇది దేనికి సమాధానంగా చెప్పాలి? ఒక్కడే రాశాడు, కీర్తనలన్నీ ఒక్కడే రాశాడు అని నేను ఆ వీడియోలో చెప్తే దానికి సమాధానంగా ఇతడు ఎట్లా అడగాలి? ఒక్కడు కాదు రాసింది అని చెప్పాలి. అసలు అది ఎవరు, దాని గురించి ఎవరు మాట్లాడారు? ఒక్కడు రాశారని మేము చెప్పామా? ముందు తెలుసుకోంట, ముందే తెలుసుకున్నావు, నీకంటే ముందే 30 సంవత్సరాల క్రితమే తెలుసుకున్నావు. నువ్వు ఇప్పుడు తెలుసుకున్నావు. నువ్వు మొన్న అందులోకి వెళ్ళిపోయి ఏదో తెలుసుకున్నట్టే మహాజ్ఞానం అని విర్రవీగిపోతున్నావు. కానీ ముందే తెలుసుకున్నావు, ముందు తెలుసుకున్నావు కదా. ముందే తెలుసుకున్నావు, మేము 30 సంవత్సరాల క్రితం ముందే ఇవన్నీ చదివేసాం ఇవన్నీ కూడా. ఒరే నాయన, గొప్పడు కానీ పద్యాలు కాకపోతే కీర్తన, అన్ని కీర్తనలు లేవురా నాయన, కీర్తనాకారుడు అంటాం కూడా తప్పేనంట. ఏమనాలి మరి కీర్తనాకారుడు కాకపోతే? కీర్తన అనేకులు రాశారు అని చెప్పే ఉద్దేశంలో ఇతను ఆవేశంలో కీర్తనాకారుడు అనకూడదంట. కీర్తన రాసిన వాడిని కీర్తనాకారుడు, అది ఒకటి కాదు, ఎంతమంది అయినా రాయని, రాసిన వాళ్ళందరినీ కీర్తనాకారులు అనాలి కదా. కీర్తన రాసిన వాడిని కీర్తనాకారుడు కాబట్టి ఏమంటారు? అంత దావీదు రాసిన అంటున్నారా? అంత సొలొమోను రాసిన అంటున్నారా? అందరు కోరహ కుమారులు రాశారు అంటున్నారా? లేదే. కీర్తన ఎవడు రాశాడో వాడు కీర్తనాకారుడు. కీర్తనాకారుడు అంటాం కూడా తప్పేనంట. అది ఒకడు కాదురా అంటే పెద్ద మహాజ్ఞానం చెప్తున్నాడండి ఇతను. ఒక్కడే కాదు రాసిందని. ఎల్కేజీ పాఠం, సండే స్కూల్ పాఠం, అది అంత మాత్రం మాకు తెలియదు. అది ఇవన్నీ 30 సంవత్సరాల క్రితం నేర్చుకున్న వాళ్ళం. సహోదరుడా తెలుసుకో, నీకు తెలియదు, నీకు కొత్త ఏమో, ఇవన్నీ కొత్త బోధలాగా వింత బోధలాగా నీకు ఉందేమో, కానీ ఇవన్నీ చదువుకొని వచ్చిన వాళ్ళం మేము. నువ్వు చదువుకున్న యూనివర్సిటీలో 25 సంవత్సరాల క్రితమే మేము ఇవన్నీ, మీరు ఏం బోధ చేస్తారో, ఏ వచనాలు చూపిస్తారో మాకు తెలియకేం కాదు. నువ్వు చూపిస్తే తెలుసుకోవాలంత దుస్థితిలో మేము లేవు. మాకు తెలియదేంటి? నీకు తెలిసిపోయింది ఏంటి? అసలు 30 సంవత్సరాల నుంచి ఇవన్నీ రీసెర్చ్ చేసిన వాళ్ళే మేము, బైబిల్ విద్యార్థులం మేము. ముందు తెలుసుకోండి, అసలు ఏం అడుగుతున్నారో తెలుసుకోండి, ఏం వింటున్నారో తెలుసుకోండి. ఏదేదో అడుగుతా ఉన్నారు, మళ్ళీ మహాజ్ఞానం ఏదో గట్టి ప్రశ్న అడుగుతున్నట్టు ఫీలింగ్. మళ్ళా ఏదో ఇరుకను పెట్టే ప్రశ్న అడుగుతున్నావురా. కంగు తిని ఉంటాడు మన ప్రశ్న చూసి అతను, సమాధానం చెప్పలేక గిలగిల్లాడిపోతా ఉంటారు అనుకుని వాళ్ళు అదొక ఆనందం. ఇవన్నీ చూసి నవ్వుకోవటం తప్ప, ఇప్పుడు ఇది వింటున్న వాళ్ళు కూడా చాలా మంది నవ్వుకుంటారు. ఇదేందిరా బాబు ఇలాంటి చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతున్నారని. ఇంకొక ప్రశ్న తీసుకుందాం, ఇంకొక కామెంట్ చూద్దాం మనం. ఇంకొక సహోదరుడు పెట్టాడనమాట. చూడండి, డిస్ప్లే చేశాను. సత్యవేద సాగర్ కంటే మీకు ఎక్కువ తెలుసా? నువ్వు ఏదో ఆయన మాటలు వినిపించావు, అందులో తప్పేముంది అంటున్నాడు ఈ సహోదరుడు. సత్యవేద సాగర్ కంటే మీకు ఎక్కువ తెలుసా? అసలు సబ్జెక్ట్ ఏంటి? ఆ వీడియోలో ఎవరికి ఎక్కువ తెలుసు అని కానీ, ఆయనకంటే నాకు ఎక్కువ తెలుసు, నేనే పోటు కానీ, నేనే మహావీరుణ్ణి అని అని చెప్పాను ఏంటి నేను? అసలు ఏం వింటున్నారు మీరు? నాకు అర్థం కాదు. వినటం కూడా చేత కాదు ఏంటి మీకు? వినటం కూడా విన్న మాటలు మీకు అర్థం కావా ఏంటి? ప్రియమైన సహోదరుడా, నేను ప్రేమతో అడుగుతున్నా. ఇంత దీనమైన స్థితిలో ఉంటే నిజంగా నేను చూసి బాధపడాలో జాలిపడాలో అర్థం కావట్లా. సత్యవేద సాగర్ కంటే మీకు ఎక్కువ తెలుసా? అసలు నీ ప్రశ్నకే వద్దాము. ఏంటి ఆయనకంటే ఎవరికి ఎక్కువ తెలియకూడదు ఏంటి? వంశీని ఓడించేస్తా అంటాడు, విజయ్ కుమార్ని ఓడించేస్తా అంటాడు, జేమ్స్ గారిని ఓడించేస్తా అంటాడు, ఆ పాలకొల్లో ఉన్న పాస్టర్ గారిని ఓడించేస్తా అంటాడు, కాకినాడ నుంచి ఎవరు వచ్చినా ఓడించేస్తా అంటాడు, ఎంతటి పెద్దవాడిని తీసుకొచ్చినా ఓడించేస్తా అంటాడు. మీరేమో ఆయనకంటే మీకు ఎక్కువ తెలుసా అంటారు. ఏం ఎక్కువ తెలియకూడదు ఏంటి? ఆయనకంటే తక్కువ తెలియని రాజ్యాంగం రాశారా ఏంటి? అంటే ఆయనకంటే వయసు తక్కువ ఉంటే విషయాలు కూడా తక్కువే తెలియాలన్నా? మరి నేను ఫిజిక్స్ ఐఐటి లెవెల్ వరకు చెప్తాను, ఫిజిక్స్ సబ్జెక్టు. మీరు మీ గురువు గారికి వచ్చా ఫిజిక్స్? అంటే ఆయనకన్నా చిన్నోళ్ళు అయితే వాళ్ళకి ఏం తెలియకూడదు, వాళ్ళకి ఏం తెలియదన్నా? మనకు తెలియని చాలా ఉంటాయి. ఇది బేసిక్ ప్రిన్సిపల్ నేర్చుకోండి. నువ్వైనా, నేనైనా, మీ గురువు గారైనా, వాళ్ళ గురువు గారైనా, ప్రపంచంలో ఎవడైనా సరే బైబిల్ గ్రంథములో మనం ఎంత నేర్చుకున్నా మనకు తెలియనివి చాలా 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 ఉంటాయి. అండర్లైన్ చేసుకో ఈ పాయింట్ని. ఆయనకంటే ఎక్కువ తెలుసా అంటే ఏమంది? తెలిస్తే ఎందుకు తెలవకూడదు?
ఆయనకి ఏం తెలుసో ఆ వీడియోలో చూపించాం కదా, అది ఆయనకు తెలిసింది. అది మహాజ్ఞానం, మహాప్రసాదం మీకు అది. మాకేమది సండే స్కూల్ పాఠాలు. అట్లాంటి మాటలు ఎందుకు, ఎక్కువ తెలుసా తక్కువ తెలుసు ఎందుకు, అసలు చెప్పిన దానికి సమాధానం చెప్పండి, చెప్పిన దానికి ఆన్సర్ చేయండి, అందులో అడిగిన వాటికి ఆన్సర్ చేయండి. ఎక్కువ తెలుసా తక్కువ తెలుసా అనవసరమైన చర్చ కదా అది. నువ్వేదో ఆయన మాటలు వినిపించావంట, అంటే అసలు సరిగా వినలేదు మనోడు. వినటం కూడా చేత కాదండి, వినింది అర్థం కూడా. నాకు ఒక డౌట్ కూడా వస్తుందండి, ఏమనంటే వీళ్ళకి అసలు మనం ఏదైనా ప్రసంగం చెప్తే అది విన్న తర్వాత అర్థం చేసుకునే అండర్స్టాండింగ్ పవర్ కెపాసిటీ వీళ్ళకి ఉన్నదా, ఆ రిటైనింగ్ పవర్ ఉన్నదా? అండర్స్టాండింగ్ అండ్ రిటైనింగ్ పవర్, లోపల దాచిపెట్టుకునే, ప్రిజర్వ్ చేసుకునే కెపాసిటీ అసలు వీళ్ళకి ఉన్నదా? మనం చెప్తున్న మాటలు వీళ్ళకి అసలు అర్థం అవుతాయా? నాకైతే డౌట్ వచ్చింది, వీళ్ళకి అర్థం కావేమో అని నా డౌట్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ గురువు గారు చెప్పింది మీకు నిజంగా అర్థమయ్యి ఉంటే మీరు అక్కడే ప్రశ్నించేవాళ్ళు, ఇదేంటి బైబిల్కి విరుద్ధంగా మా నాన్న చెప్తున్నాడు, ఇదేంటి తప్పు కదా, ఇది బైబిల్ అట్లా లేదు కదా అని అక్కడే ప్రశ్నించి ఉండేవాళ్ళు మీరు ఆయన్ని. మీకు అది అర్థం కాలేదు కనుకనే అది నిజం అనుకొని మళ్ళీ మేము చెప్పింది కూడా అర్థం కావట్లేదు మీకు. ఇప్పుడు ఆ వీడియోలో ఏం చెప్పామో అర్థం కావట్లేదు మీకు. మరి అది మీ స్థితి, అది నేను చేయను దాన్ని, మీకు అర్థం కాకపోతే దానికి నేనేం చేయను, మంచి డాక్టర్ని కలవండి. తర్వాత కామెంట్ పెట్టాడు, తెలుగు తప్పు హెబ్రీ బైబుల్ కరెక్ట్ అంటున్నారా, తెలుగు తప్పు హెబ్రీ బైబిల్ కరెక్ట్ అంటున్నారా అని ఇంకొక సహోదరుడు అడుగుతున్నాడు. చూశారు కదా అక్కడ మీరు, తెలుగు తప్పు హెబ్రీ బైబిల్ కరెక్ట్ అంటున్నారా. నేను అన్నానా? అసలు వీడియో చూసారా బ్రదర్ మీరు? ఎందుకంత ఆవేశం మీకు? ఒక అర్ధగంట వీడియో చూడలేరా? అంత బిజీయా మీరు? మరి చూడలేనప్పుడు చూసిన తర్వాత మాట్లాడండి, సంవత్సరం తర్వాత మాట్లాడండి, తప్పేముంది? తెలుగు తప్పు హెబ్రీ బైబిల్ కరెక్ట్ అంటున్నావా? తెలుగు తప్పు అని నేను చెప్పానా? అందులో బాగా వినండి. తెలుగు బైబిల్ని చదివితే పరలోకానికి వెళ్ళరా అని అడిగిన దానికి నేను ఏం చెప్పానంటే, తెలుగు బైబిల్ చదివితే 100% పరలోకానికి వెళ్తారు, అందులో తిరుగులేదు. తెలుగు బైబిల్ తప్పని ఎవరు చెప్పారండి? అసలు ఏం అడుగుతున్నారండి మీరు? హెబ్రీ బైబిల్ కరెక్టే అంటున్నావా, కరెక్టే అంటున్నావా అని నన్ను అడుగుతున్నావు, నువ్వు రాంగ్ అంటున్నావా? చెప్పు మరి. కరెక్టే అంటున్నావా అని నన్ను అడుగుతున్నావు కదా, మరి నువ్వు రాంగ్ అంటున్నావా? మీకు ఇల్లాజికల్ వర్డ్స్ ఇవన్నీ కూడా. వాట్ యు ఆర్ ఆస్కింగ్ ఈజ్ ఇల్లాజికల్ బ్రదర్. అసలు లాజిక్ లేదు. ఎందుకనంటే హిబ్రూ బైబిల్ రాంగ్ అయినప్పుడు హిబ్రూలో నుంచి ట్రాన్స్లేట్ చేసిన తెలుగు ఎట్ట రైట్ అవుద్ది అనుకుంటున్నారు మీరు? హిబ్రూ రాంగ్ అయితే హిబ్రూలో నుంచి ట్రాన్స్లేట్ చేసిన తెలుగు రాంగ్ అయింది కదా. మేమేమంటున్నాం? హెబ్రూ రైటే, తెలుగు రైటే. అసలు చర్చ అది కాదు. ఈ రెండిట్లో ఏది తప్పు ఏది రైట్ అనేది కాదు. ఏదైనా సిద్ధాంతపరమైనటువంటి స్టెప్ తీసుకునేటప్పుడు, ఏదైనా సిద్ధాంత నిరూపణ చేయాల్సి వచ్చినప్పుడు అప్పుడు మూల భాషల్లోనికి కూడా వెళ్ళాలి. ఆ పదాలకి అసలు అర్థం ఏంటో కూడా హిబ్రూ గ్రీక్లోనికి కూడా వెళ్ళాలి అని నేను అందులో చెప్పాను. దయచేసి ప్లీజ్ ఇంకోసారి చూడు, వీడియో జాగ్రత్తగా విను. తెలుగు బైబిల్ తప్పని కాదు, తెలుగు బైబిల్ తప్పు హిబ్రూ కరెక్ట్ అని కాదు, రెండు కరెక్టే. అసలు చెప్పింది సరిగ్గా వినండి బ్రదర్. యూ ఫస్ట్ లెర్న్ టు లిసన్, దెన్ ఆస్క్ ద క్వశ్చన్స్. ఐ విల్ ఆన్సర్ ఆల్ యువర్ క్వశ్చన్స్ అన్హెసిటేటింగ్లీ. అన్ని క్వశ్చన్లు నిస్సందేహంగా సమాధానం చెప్తా నేను. మీరు ప్రశ్నలు అడగండి, 100 కాదు 1000 అడగండి, ప్రతి దానికి క్లియర్గా మీకు అర్థమైనంత వరకు సమాధానం చెప్తా. కానీ అసలు మీరు వినకుండా మీరు ఏం అడుగుతున్నారు, అందులో ఏం చెప్పారు, అసలు ఏంటి ఇవన్నీ, అసలు మీరు ఏ స్థాయిలో ఉన్నారు, అసలు ఏమైనా ఎదుగు బొదుగు ఏమైనా కనబడుతుంది ఆత్మీయ జీవితంలో? ఇదేనా మీరు నేర్చుకున్న జ్ఞానం? ఏం అడగటం కూడా తెలియదా? ఎలా ఆర్గ్యూ చేయాలో కూడా తెలియదా? ఎలా విమర్శనాత్మకంగా మాట్లాడ కూడా తెలియదు? అది కూడా మేమే నేర్పియాలా? ఎలా ప్రశ్నించాలో కూడా మేమే నేర్పించాల్సిన దుస్థితి వచ్చిందా మాకు? ఆ కంటెంట్ ఏంటి, మీరు అడుగుతున్నది ఏంటి? నెక్స్ట్ ఇంకో సహోదరుడు అడుగుతున్నాడు, చూడండి. మనకు తెలిసింది అర్థమయ్యేది తెలుగే కదన్నా, మరి ఎందుకు ప్రతిదాన్ని హెబ్రీలోకి వెళ్ళాలంటారు? తెలుగు తప్పనే కదా. ఇక చూడండి, ఈ సహోదరుడికి నా హృదయపూర్వకమైన వందనాలు. ఎందుకంటే చాలా పొలైట్గా అడిగాడు, చాలా మర్యాదగా అడిగాడు. ఇది మార్పు అంటే. సరే, మనకు జ్ఞానం ఉందా లేదా, మనం చెప్పేది సత్యం అసత్యం తర్వాత సంగతి. ముందు భక్తి ఉండాలి కదా, ప్రేమతో మాట్లాడటం, పరిశుద్ధమైన పదాలు పలకాలి కదా, రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి కదా, పెద్దలను గౌరవించే మాటలు మాట్లాడాలి కదా మనం. మీరు ఆ వీడియోలో చూడండి, సాగర్ అన్నని గారుని ప్రస్తావించి ఎక్కడ కూడా ఒక్క తప్పుడు కూడా మాట్లాడదు.
ఆ వీడియోలు ఎక్కడైనా చూడండి, ఎవరిని ఎప్పుడు మేము దూషించాం. అసంభవం అది. హైలీ ఇంపాసిబుల్. ఎవరినైనా బూతులు మాట్లాడటం కానీ తగ్గించి మాట్లాడటం ఎప్పటికీ నెవర్ ఇట్ విల్ హ్యాపెన్, నెవర్ విల్ హ్యాపెన్. ఎప్పుడు జరగదు అది. ఎందుకంటే మేము భక్తి నేర్చుకున్నాం. జ్ఞానమే కాదు, భక్తి ఉంది, పరిశుద్ధత ఉంది. ఇవన్నీ నేర్చుకున్న వ్యక్తులు పొలైట్గా పరిశుద్ధమైన మాటలే పలకాలి. టెంప్ట్ అయిపోయి ఆవేశానికి గురైపోయి ఎదుటోడు చెప్పాడని మనం చెప్పేయటం కాదు. ఇక్కడ సహోదరుడు ఏమడుగుతున్నారంటే, మనకు తెలిసింది అర్థమయ్యేది తెలుగే కదన్నా, మనకు తెలిసింది తెలుగే కదన్నా అంటే మీ గురువు గారికి నిజంగా తెలుగే తెలుసు అంటున్నారు ఆయన. తప్పేం లేదు, నాకు కూడా తెలుగే తెలుసు. నాకు హిబ్రూ మొత్తం వచ్చని కాదు, అసలు బోధించే వాళ్ళందరూ కూడా హిబ్రూకి అందరూ వచ్చని కాదు, అసలు అన్ని నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదని నేను ఆ వీడియోలో చెప్పాను సోదరా. ఒకసారి జాగ్రత్తగా వినండి. అదే అంటున్నాను, లర్న్ టు లిజన్ ఫస్ట్. వింటూ నేర్చుకోండి. నేను అక్కడ ఏమన్నానంటే, మనకు తెలిసింది అర్థమయ్యేది తెలుగే కదన్నా, మరి ఎందుకు ప్రతిదాన్ని హిబ్రూకి వెళ్ళాలి? ప్రతిదాన్ని హిబ్రూలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, అది కూడా చెప్పాను నేను ఆ వీడియోలో. మనకు హిబ్రూ కంప్లీట్ గా రావాల్సిన అవసరం కూడా లేదండి, ప్రతి దానికి హిబ్రూలో వెళ్ళాల్సిన అవసరం కూడా లేదండి. కానీ సిద్ధాంతపరమైన విషయాన్ని నిరూపించేటప్పుడు వాటి మూలాల్లోనికి ఆ పదాలను తెలుసుకోవాలి అని చెప్పి ప్రతి దానికి అవసరం లేదు. అసలు మేము చెప్పలేదు అది. ఈ క్వశ్చన్ కూడా అనవసరమే. తెలుగు తప్పనే కదన్న, దాని అర్థం తెలుగు తప్పనే? తెలుగు తప్పని నేను చెప్పాను తమ్ముడు, తప్పది. అభాండం వేయటం అది. తెలుగు తప్పే ఎందుకు అవుతుంది? తెలుగును దాన్ని ప్యారలల్ చేస్తూ పక్కపక్కనే పెట్టుకొని ఏదైనా సిద్ధాంతపరమైన దేవుని ఉనికిని గురించి కానీ, ఆయన త్రిత్వముని గురించి కానీ, రాకడను గురించిన సంభవాల విషయంలో కానీ, ఇలాంటి కీలకమైన పరిశుద్ధాత్మ విషయంలో కానీ, వరాల విషయంలో కానీ, ఇట్లాంటి కీలకమైన విషయాలను మనం మాట్లాడేటప్పుడు వాటి మూలాలను కూడా తెలుసుకోవటం వల్ల మనకు ఫుల్ క్లారిటీ వస్తుంది అనేది కదా మనం చెప్పింది. నువ్వేమో ఇది అడుగుతున్నావు అన్నమాట. ఇంకొక సహోదరుడు అడుగుతున్నాడు చూడండి. నెక్స్ట్, మనుషులు చేసే పాపాలను బైబిల్కు ఆపాదించకు, నోరు జాగ్రత్త అన్నాడండి. దేవుడు ఆ సహోదరుని దీవించి ఆశీర్వదించిన గాక. నేను నా నోరు జాగ్రత్తగానే ఉంచుకుంటాను తమ్ముడు, తప్పకుండా. నేను నోరు ఎప్పుడు కూడా పిచ్చి మాటలు మాట్లాడను, బూతులు ఇట్లాంటి మాటలు మన నోట్లో రావు, దూషణ మాటలు రావు. మనుషులు చేసే పాపములను బైబిల్కు ఆపాదించకు. అసలు ఏం సబ్జెక్ట్ అండి అసలు ఇది? మన వీడియోలో మాట్లాడింది ఏంటి? మనుషులు చేసే పాపాలు బైబిల్ చేసిందని బైబిల్కి ఆపాదించానా నేను? బైబిల్కి ఆపాదించడం అంటే మీనింగ్ అదే కదా. మనుషులు చేసిన దాన్ని ఈ ప్రశ్న ఈ క్వశ్చన్ నువ్వు ఎవరికి అడగాలో తెలుసా? నిజంగా కొంతమంది హైందవ సహోదరులు బైబిల్ని విమర్శించేవాళ్ళు, కొంతమంది యూట్యూబ్లో బైబిల్ గ్రంథాన్ని యేసయ్యను అవమానపరిచేవాళ్ళు, కొంతమంది వాళ్ళు ఏమడుగుతున్నారంటే, మీ బైబిల్లో అన్ని బూతులే ఉన్నాయి, మీ బైబిల్లో అన్ని పాపాలే ఉన్నాయి, మీ బైబిల్లో తండ్రి కొడుకుల కూతుర్ల మధ్యలో వ్యభిచారం జరిగింది, మామకి కోడలికి మధ్యలో వ్యభిచారం జరిగింది, తల్లికి కొడుకు మధ్యలో వ్యభిచారం జరిగింది, మీ బైబిల్ గ్రంథం బూతు గ్రంథం అంటున్నారు చూసారా? వాళ్ళకు నువ్వు ఇది చెప్పాల్సిన మాట. అరే బాబు, అందులో మనుషులు పాపం చేశారు, దాన్ని బైబిల్ గ్రంథానికి ఆపాదిస్తున్నావు నువ్వు, దేవునికి ఆపాదిస్తున్నావు నువ్వు. అక్కడ చేసింది పాపం మనుష్యులు, అక్కడ వాళ్ళ హిస్టరీని రాశాడు అది తెలుసుకోమని, అంతే తప్ప దేవుడు చేసింది కాదురా అదని వాళ్ళకి చెప్పాల్సిన మాట నాకు చెప్తున్నావు తమ్ముడు. మనుషులు చేసే పాపములను బైబిల్కు ఆపాదించకు. ఎవరు ఆపాదించారు తమ్ముడు? అభాండం, తప్పిది, చాలా తప్పు. దేవుడు నిన్ను అడుగుతాడు ఇది లెక్క. ఇంకో సహోదరుడు అడుగుతున్నావు చూడండి, ఇప్పుడు వరకు మీరు చెప్పింది వింటే క్యారెక్టర్ అయి ఉంటుంది, క్యారెక్టర్ లేకపోయినా కానీ పరలోకం వెళ్ళొచ్చు అంటారు. అయితే ఏమండి ఇదేనా మీరు చూసిన? మీరు చెప్పండి, ఆ వీడియో విన్న మీరు చెప్పండి. క్యారెక్టర్ లేకపోయినా సరే పరలోకానికి వెళ్ళొచ్చు అని నేను అంటున్నానని మన సహోదరుడు క్లెయిమ్ చేస్తున్నాడు. అన్నానా నేను? అసలు ఎవరైనా వెళ్తారండి? ఇది ఎంత ఎల్కేజీ పాఠం ఉండదు. పాపాలు చేసి పరలోకాన్ని వెళ్ళవచ్చు, క్యారెక్టర్ లేకపోయినా పరలోకాన్ని ఎట్లా వెళ్తారు? ఎవరు చెప్పరు బుద్ధునోడు అట్లా. నేను అక్కడ అసలు అంశం ఏంటి, కంటెంట్ ఏంటి, వీడియో దేని మీద? పరిశుద్ధులు మాత్రమే బైబిల్ గ్రంథాన్ని చెప్పాలి, క్యారెక్టర్ లేనివాడు చెప్పకూడదు అన్నదానికి, వాక్యం బోధించే విషయంలో చెప్పే విషయంలో మనం ఎవరైనా చెప్పొచ్చు. మనలో లోపాలు, పాపాలు, అతిక్రమములు, బలహీనతలు జీవితకాలం అంతా ఉంటాయి. మనం తెలియక చేసేవి కొన్ని ఉంటాయి, అజ్ఞానంతో చేసేవి కొన్ని ఉంటాయి, కావాలని చేసేవి కావు. అయినా సరే
మనం బైబిల్ గ్రంథాన్ని చెప్పవచ్చు. చెప్పటానికి మన క్యారెక్టర్‌కి సంబంధం లేదని చెప్పాను గానీ, పరలోకానికి వెళ్ళొచ్చు అని చెప్పాను నేను. క్యారెక్టర్ లేకపోయినా పరలోకానికి వెళ్ళిపోతారు. పాపం చేస్తూ కూడా పరలోకానికి వెళ్ళిపోతారు. ఏమంటే అనేక మంది భార్యను చేసుకోవడం కూడా చెప్పాను నేను. బైబిల్ బోధించే విషయంలో చర్చ అక్కడ. ఆ వీడియో బైబిల్‌ని ఎవరు బోధించాలనే దాని మీద చర్చ అంతే తప్ప, క్యారెక్టర్ లేకపోయినా పరలోకానికి వెళ్ళని నేను అనలేదు. అసలు ఎవరు అనరు. అది చిన్నపిల్లోళ్ళు అనరు. ఇంతకాలం 30 సంవత్సరాల నుంచి బైబిల్ గ్రంథం చదివి, రీసెర్చ్ చేసి, ఇంత ఎదిగి ఇన్ని సువార్త చేస్తున్న మనం ఎట్లా అంటాం ఆ మాట? ఎప్పటికి కాదు అది. ఇట్లా చాలా మంది ప్రశ్నలు అడిగారండి. కాకపోతే మనకు వీడియో లెంతీ అయిపోతుంది కాబట్టి ఇవన్నీ చెప్పట్లేదు. కొంతమంది బూతులు పెట్టారండి. ఆ బూతులు ఇక్కడ నేను డిస్‌ప్లే చేయలేకపోతున్నాను. కానీ మారండి. ఆ బూతులు పెట్టిన వాళ్ళకి చెప్తున్నాను. బ్రతుకు మార్చుకోండి. ఏమంటే ముందు మీరు బైబిల్ గురించి తర్వాత ప్రశ్నలు అడుగుదురు గానీ, అసలు బైబిల్‌ను మీరే అంటున్నారు కదా! క్యారెక్టర్ లేకపోతే బైబిల్ చెప్పకూడదని. మీకు లేదు అసలు క్యారెక్టరు. ఈ అడిగిన వాళ్ళకి చెప్తున్నానండి, అందరికి కాదు. ఇట్లా అడిగిన వాళ్ళకి, బూతులు అడిగిన వాళ్ళకి. ఈ అడిగిన వాళ్ళంటే ఇప్పటిదాకా అడిగిన వాళ్ళు కాదు. వాళ్ళందరూ చాలా మర్యాదగానే అడిగారు. ఎవరో ఒక్కడే మాత్రం నన్ను రా అని ఏదో సంబోధించారు గానీ, మిగతా వాళ్ళందరూ చాలా భక్తి కలిగిన వ్యక్తుల్లాగానే మాట్లాడారు. అయితే కొంతమంది బూతులు కామెంట్ పెట్టిన వాళ్ళకి చెప్తున్నాను నేను. మీరు మారు మనసు పొందండి. క్యారెక్టర్ లేనోడు చెప్పకూడదు అంటారుగా, మీరెందుకు చెప్తున్నారు నాకు? మీ క్యారెక్టర్ లేదంటున్నా నేను. ఎందుకంటే మీకు పచ్చి బూతులొస్తున్నాయి నోట్లోంచి. మీ నోటికి నాలుకకే మారు మనసు లేదు అసల. బూతులు ఎన్నో సరస్వతులు నేను అపవిత్రమైన మాటలు మన నోట్లో రాకూడదు, పరిశుద్ధుడికి తగదని బైబిల్ గ్రంథం చెప్తుంది. చదువుకోండి బైబిల్ గ్రంథం. ముందు మారండి. అన్యులు ఎట్లాగైతే కామెంట్ పెడతారో అంత దారాది దారుణంగా పెట్టారు. ఎట్ట పెంచుతున్నారా మీ గురువులు మిమ్మల్ని? ఇంకా ఆ గురువులది మహాజ్ఞానం అన్నారు. ఆ మహాజ్ఞానం అయిన తర్వాత ఇక తయారయ్యారా? మిమ్మల్నే మార్చలేకపోయింది ఆ జ్ఞానం. మాకెందుకు? బూతులు ఏంటండి అసలు? అసహ్యంగా బూతులు మాట్లాడొచ్చా? అసలు బేసిక్ తెలియదు మీకు. క్యారెక్టర్ లేనోళ్ళు బైబిల్ చెప్పారంటే అసలు చెప్పే ఈ కామెంట్ పెట్టేవాడు క్యారెక్టర్ లేదు ముందు. పచ్చి బూతులు, డిస్ప్లే కూడా చేయలేనటువంటి బూతులు. ఏంటా మాటలు? మారు మనసు పొందు, రక్షణ పొందు, గుంజిల్ది దేవుని ముందు, క్షమాపణ కోరు, పశ్చాత్తాపడు, మాటలు మార్చుకో, పవిత్రమైన మాటలు రాని, క్రైస్తవుడిలాగా బ్రతుకు, 10 మందికి మాదిరిగా బ్రతుకు, క్రీస్తు సాక్షిగా బిడ్డగా బ్రతుకు 4 రోజులు బ్రతికినా. అంతే తప్ప ఆ బూతులేంటి, ఆ మాటలేంటి? నువ్వు చెప్పేస్తే నేను తిరిగి చెప్పను. ఎందుకంటే అసలు మా స్వభావంలో లేదది. మా తల్లిదండ్రులు, మా గురువులు మమ్మల్ని భక్తి భయంతో పెంచారు, మర్యాదతో పెంచారు. పిచ్చి మాటలు ప్రాణం పోయినా అట్లాంటి మాటలు మా నోట్లో రావు. నువ్వేదో తిట్టావని, నువ్వేదో పెట్టావని నేను టెంప్ట్ అయిపోయి, ఆవేశపడిపోయి, శోధనకి గురి అయిపోయి నేను కూడా చెప్పేస్తాను అనుకుంటున్నాం. అసలు ఎవరప్పుడు జరగదు అసలు. బ్రతుకు మార్చుకోండి. ఏం మాటలు అయ్యి? సిగ్గుపడాలి అలాంటి మాటలు చెప్తున్నందుకు. క్రైస్తవులను చెప్పుకుంటున్నందుకు సిగ్గుపడండి. ఇకపోతే బైబిల్ గ్రంథంలో ఒక వచనాన్ని చదివి ముగించేద్దామండి. నేను అంతకుముందు ఆ వీడియోలో కూడా చెప్పాను ఈ మాట. కాకపోతే ఆ రిఫరెన్స్ కోసం నేను చెప్తున్నాను చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుతున్నాను. మత్తయి సువార్త 23వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లా నేను, అందులో జనసమూహం ఉన్నారు, శిష్యులు కూడా ఉన్నారు. వాళ్ళతో యేసు ప్రభువు చెప్తున్నటువంటి మాట. శాస్త్రులను పరిసయ్యులను మోసే పీఠ మందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పు వాటినన్నిటిని అనుసరించి గైకొనుడి. ఎవరు చెప్పేది? శాస్త్రులు పరిసయ్యులు చెప్పేది. చెప్పు వాటినన్నిటిని అనుసరించి నడుచుకోండి, గైకొనండి. వాటిని అనుసరించి గైకొనండి. అయినను వారి క్రియల చొప్పున చేయకండి, వారు చెప్పుదురే గాని చెయ్యరు. వాళ్ళు చెప్పింది ఏదైతే ఉందో అది ధర్మశాస్త్రం, బైబిల్లో ఉన్న మాటలు కాబట్టి దాని ప్రకారం మీరు గైకొనండి, నడవండి. కానీ వాళ్ళ క్రియల చొప్పున చేయొద్దు. ఎందుకని? వాళ్ళు చెప్తారు కానీ చెయ్యరు. వాళ్ళ బ్రతుకులో అవి కనబడవు. పరిశుద్ధంగా ఉండాలి అంటారు కానీ పరిశుద్ధతను పాటించరు. భయం భక్తి కలిగి ఉండాలి అంటారు కానీ భయం ఉండదు. దేవుని ఆజ్ఞలు పాటించాలంటారు కానీ పాటించరు. పాపం చేయకూడదు అని బోధిస్తారు. వ్యభిచారం చేయకూడదు అంటారు కానీ వ్యభిచారం చేస్తారు. బహుభార్యాత్వం కలిగి ఉండకూడదు మనం అంటారు కానీ బహుభార్యం కలిగి ఉంటారు. అలాంటి వ్యక్తుల్ని వాళ్ళు క్రియలు మాత్రం నేను వాక్యానుసారంగా లేవు, అయినా వాళ్ళ క్రియల ప్రకారం మీరు చేయొద్దు. వాళ్ళు మీరు మాదిరిగా తీసుకోవద్దు, వాళ్ళని అనుకరించవద్దు. కానీ వాళ్ళు చెప్పేది మాత్రం ధర్మశాస్త్రంలో మాటలు కాబట్టి దాని ప్రకారం గైకొనండి అన్నారు. దాని మాటల అర్థం ఏంటి? ఒక వ్యక్తి నీకు నచ్చలేదు,
నచ్చలేదు కాదు, ఆ వ్యక్తిలో నీవు అనుకుంటున్నట్టుగా అతను మాదిరి పురుషుడు కాడు, అతనిలో పాపం ఉన్నది, క్యారెక్టర్ బాగలేదు నీకు అనిపించింది అనుకో, అతన్ని ఫాలో మాకు. అసలు మనం వెంబడించాల్సింది యేసుక్రీస్తు వారిని. మనుషుల వైపు ఎందుకు చూస్తున్నారు మీరు? మనుషుల వైపు ఎందుకు చూస్తున్నారండి? వాళ్ళ క్యారెక్టర్ బాగలేదన్నంత మాత్రాన వాళ్ళు చెప్పేది అబద్ధం ఎట్లా అవుతుంది? అవ్వదు. మీరు ఒక్కళ్ళే అట్లా నమ్ముతున్న ప్రపంచం ఎవరు నమ్మరు దాన్ని. ఎవరి దగ్గరకని, ఏ దేశం, ఎవరు ఏ మహా మేధావుల దగ్గరకని. ఎందుకంటే ప్రతి వ్యక్తిలో చిన్న చితక ఏదో అవిధేయత, ఏదో ఒక నిర్లక్ష్యం, ఏదో ఒక అజ్ఞాతి క్రమం మనలో జరుగుతూనే ఉంటుంది నిత్యము. అది మనం కావాలని చేసేవి కావు. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను నేను. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మనకు తెలియకుండా ఎంతో మురికి, మట్టి, దుమ్ము, ధూళి మన మీద పడిపోద్ది, మొత్తం పేరుకుపోద్ది. అందుకే సాయంత్రం స్నానం చేయాలని. మనకు తెలియకుండా మన చూపుల ద్వారానో, ఆలోచన ద్వారానో పాపం అనేది భౌతికంగా వెళ్ళి చేస్తేనే కాదు, ఆలోచనలో కూడా తప్పు జరిగిపోద్ది, పాపం జరిగిపోద్ది. తెలుసా? ఒక స్త్రీని మోహపు చూస్తేనే తప్పు అన్నాడు ఆయన. వ్యభిచారం చేసినట్టే అన్నాడు ఆయన. మరి నువ్వు బయట కనపడవచ్చు, బయట ఒక స్త్రీతో నువ్వు వ్యభిచారం చేయకపోవచ్చు, కానీ మనసులో ఎన్ని జరగవు? రోడ్డు మీద వెళ్తున్నప్పుడు గ్యారంటీ ఉందా? చెప్పగలవా ధైర్యంగా? ఎన్నో ఆలోచనలు, పిచ్చి ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. వాటన్ని ఆ మురికంతా అంటుకుంటుంది. మనం పాపులమే ప్రతిరోజు. అందుకే యేసయ్య రక్తం మీద ఆధారపడి బ్రతుకుతున్నాం. అందుకే ఎవ్రీ సండే మనం రొట్టె ద్రాక్షారసం తీసుకునేటప్పుడు మన పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెడుతూ యోగ్యత పొందుతాం. ఎందుకని? ఇట్లా నాకు తెలియకుండా జరిగింది ఏదైనా ఉంటే క్షమించు ప్రభువా. ఒక వ్యక్తిలో నీకు, ఒక వ్యక్తికి కొంతమంది మీరు ఎత్తుతున్నటువంటి విషయమే, బహుభార్యత్వం ఉన్నది కొంతమందిలో. ఎక్కువ మంది భార్యను చేసుకున్నారు అనుకో, నీకు ఆదర్శం కాడా? వదిలేసేయి. ఆయన ఎవరు పాటించమన్నారు? ఒక వ్యక్తికి నోరు జాగ్రత్త లేదా, మొత్తం బూతులే వస్తున్నాయి, ఆదర్శంగా తీసుకోవద్దు, పక్కన పడే. మనం అతనిలో అనుకరించడానికి ఏమి లేవా? పక్కన పడే, ఆ వ్యక్తినే పక్కన పడే. కానీ ఆ వ్యక్తి వాక్యం చెప్పే అర్హత లేదని చెప్పొద్దు. వాక్యం ఎవరైనా చెప్పవచ్చు. మనం పట్టుకుంటే ఒక అపవిత్రుడు పట్టుకుంటే, ఒక అపవిత్రుడు చెప్తే ఏమైనా పరిశుద్ధ బైబిల్ గ్రంథమే అయినా సరే అది అపవిత్రం అయిపోద్దా? అగ్నికి పాపం అంటుద్దా? ఏదొచ్చి అంటుకున్నా, ఇప్పుడు మురికొచ్చి సబ్బును అంటుకుంటే సబ్బు ఏమైనా మురికి అయిపోద్దా? పవిత్రమైన దానికి పాపం అంటదు. బైబిల్ గ్రంథం పవిత్రమైనది అయితే ఎవరు బోధించినా ఏమవుద్ది? బైబిల్లో ఉన్న మాటలే కదా బోధించేది. వారి జీవితం మాటలు, వాళ్ళు సొంత మాటలు చెప్తే వినొద్దు. బైబిల్ గ్రంథాన్ని చెప్తే వినాల్సిందే. చెప్పే అర్హత ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాకపోతే మరి క్యారెక్టర్ బాగలేకపోయినా, ఇద్దరు ముగ్గురు భార్యలను ఇట్లా వివాహం చేసుకున్నా, జీవితాలు బాగాలేకపోయినా వాక్యం చెప్పొచ్చు అంటే 100% చెప్పొచ్చు. అయితే దానివల్ల ప్రయోజనం ఏంటంటే అని మీరు అడగవచ్చు. ముగించేస్తాను. ఒక వ్యక్తి క్యారెక్టర్ బాగలేకుండా పాపం చేస్తూ, వ్యభిచారం చేస్తూ, దొంగతనం చేస్తూ, నరహత్యలు చేస్తూ, క్యారెక్టర్ ఏమాత్రం బాగలేకపోకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతూ, లోకంలో బ్రతుకుతూ, మురికంతా అంటించుకుంటూ వాక్యం బోధిస్తే, అలా బోధించటం వల్ల, దేవుని పరిచర్య చేయటం వల్ల, ఒక బోధకుడిగా చలామణి అవ్వటం వల్ల అతనికి ఎలాంటి ప్రయోజనం కలుగదు, ఎలాంటి ఆశీర్వాదం అతనికి రాదు. అది నిష్ఫలమైనటువంటి పనే. ఆ పరిచర్య వల్ల అతనికి దమ్ముడి ఉపయోగం కూడా ఉండదు. అవసరమైతే అతను రక్షణను కూడా పోగొట్టుకుని భ్రష్టుడు అయిపోయి నరకానికి వెళ్ళినా ఆశ్చర్యం లేదు. మరి ఎందుకయ్యా బోధించడం అంటే, ఆ బోధించటం వల్ల ఆ మాటలు విన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆ బోధ విన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆ ఉపదేశం విన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆ ఉపదేశాను ప్రకారం వాళ్ళు బ్రతికితే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి, వాళ్ళు పరలోకానికి వెళ్తారు, వాళ్ళు ఆశీర్వదింపబడతారు. ఇతని వాక్యం విన్న వాళ్ళు ఆశీర్వదింపబడతారు, కానీ ఇతనికి ఎలాంటి ఆశీర్వాదం ఉండదు. ఎందుకని? ఇతని బ్రతుకు బాగలేదు, ఇతని బ్రతుకులో వాటిని అనుసరించలేదు, క్యారెక్టర్ పాడు చేసుకున్నాడు. వాక్యాన్ని అయితే పరిశుద్ధమైన మాటలు చెప్తున్నాడు, కానీ దాని ప్రకారం బ్రతకట్లేదు ఇతను. కాబట్టి ఇతనికి ఏం ఉపయోగం ఉండదు దానివల్ల. ఇతను నరకానికి వెళ్ళిపోయిన ఆశ్చర్యం కూడా లేదు. కానీ అదే గనుక మనం పాటించి పవిత్రంగా బ్రతికి, భయం భక్తులు కలిగి బ్రతికి వాక్యం చెప్తే, మన వాక్యం విన్న వాళ్ళకి ఆశీర్వాదం, మనకు కూడా ఆశీర్వాదం. దేవుడు పరలోక రాజ్యంలో గొప్ప బహుమానం ఇస్తాడు మనం. ఎందుకని? ఆ వాక్యాన్ని ప్రకారం నేను బ్రతికాను కాబట్టి. నువ్వు బ్రతకలేదు, ఎట్లా నువ్వు చెడిపోయావు. కానీ నువ్వు వాక్యం చెప్పడం మానేస్తే మరి అనేకులకు వాక్యం లేకుండా అయిపోతారు కదా, వాక్యం సువార్త అందకుండా అయిపోద్ది కదా.
అందుకే నువ్వు చెప్పడం ద్వారా ఏం జరుగుతుంది? కనీసం నువ్వు బ్రతకపోయినా, నీ బ్రతుకు పాడైపోయినా, ఆ దేవుని మాటలు ప్రకటించడం ద్వారా వాటిని విన్న వాళ్ళు వాటి ప్రకారం బ్రతికితే వాళ్ళు బాగుపడతారు కదా, వాళ్ళు ఆశీర్వదింపడతారు కదా, వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తారు కదా, వాళ్ళు రక్షకుని తెలుసుకుంటారు కదా. అలా చెప్పడం వల్ల ఇతరులకైనా ఆశీర్వాదం ఉంటుంది, నీకెట్లాగా ఉండదు. ఎందుకంటే క్యారెక్టర్ లేదు కాబట్టి. కానీ అసలు చెప్పటం అనేది తప్పు అంటున్నారు చూడు, అది ఖండిస్తున్నాం మేము. మేము చెప్పే మీనింగ్ ఏంటి దయచేసి అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోమాకండి, విమర్శించడానికి దిగమాకండి. మేము చెప్పేది ఏంటి పరిశుద్ధులుగా ఉండకూడదని, పాపం చేయమని, పరలోకానికి వెళ్ళిపోతారని కాదండి. దయచేసి ఇకనైనా వినండి చెప్పేది. పరిశుద్ధంగా బ్రతకాల్సిందే, క్యారెక్టర్ కలిగి ఉండాల్సిందే, లేకపోతే పరలోక రాజ్యం లేదు. అలాగా ఉండి వాక్యం బోధిస్తే మనకు ఆశీర్వాదం, విన్న వాళ్ళకు ఆశీర్వాదం. అలా కాకుండా వాక్యానుసారం బ్రతకకుండా నువ్వు వాక్యం చెప్తానంటే చెప్పొచ్చు, తప్పు లేదు, 100% చెప్పొచ్చు. కానీ దానివల్ల ఈ చెప్పే వ్యక్తికి దమ్ముడి ఉపయోగం ఉండదు, ఎలాంటి మేలు జరగదు, ఎలాంటి ఆశీర్వాదాలు నీకు రావు, ఎలాంటి బహుమానాలు ఉండవు. కానీ నీ వాక్యం విన్నవాళ్ళు ఆ వాక్యానుసారం బ్రతికితే వాళ్ళు ఆశీర్వదింపబడతారు. చెప్తున్న వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. మంచిగా ఉంటే తీసుకో, ఆదర్శంగా ఉంటే తీసుకో, మాదిరికరంగా ఉంటే తీసుకో, లేకపోతే వదిలి. ఆయన జీవితాన్ని ఎవరు పట్టించుకున్నారు? మనం చూడవలసింది యేసయ్య. హెబ్రీ పత్రిక 12వ ఏముంది? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైన క్రీస్తు వైపు చూచుచు అని బైబిల్ గ్రంథం చెప్పట్లేదు. కాబట్టి క్రీస్తు వైపు చూస్తూ ఆయన అడుగుజాడలు నడుస్తూ ఆయన పోలికలోనికి మార్చబడితేనే పరలోక రాజ్యం. సో ఇది నేను ఇవ్వాలనుకున్నటువంటి సమాధానాలు, అలాగే క్లారిటీ. దయచేసి చెప్పిన దాన్ని జాగ్రత్తగా వినాలి. నేనే కదా, ఎవరు చెప్పినా ముందు జాగ్రత్తగా వినండి, రాసుకోండి. దాని తర్వాత నిజంగా చెప్పే దాంట్లో వాక్య విరుద్ధంగా ఉంటే 100% క్వశ్చన్ చేయవచ్చు. సో అట్టి కృప దేవుడు మీకు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.